రాజధాని విస్తరణ కోసం చేపడుతున్న ల్యాండ్ పులింగ్ కు రైతుల నుంచి అనూహ్య స్పందన వస్తుంది. ఈ నెల 7వ తేదీ గ్రామాల వారీగా భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, రైల్వే స్టేషన్, రైల్వే లైన్ కొరకు ప్రభుత్వం భూ సమీకరణ చేపడుతుంది. దీంట్లో భాగంగా మొదటి రోజు ఎండ్రాయి, వడ్డమాను గ్రామాల్లో భూ సమీకరణ ప్రక్రియను స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి నారాయణ ప్రారంభించారు. ఇక రెండో రోజైన గురువారం అమరావతి మండలంలోని పెద్ద మద్దూరులోని స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తో కలిసి ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ప్రారంభించారు మంత్రి నారాయణ. గ్రామానికి వచ్చిన మంత్రికి రైతులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత రైతులతో సమావేశం నిర్వహించి ల్యాండ్ పూలింగ్ అంగీకార పత్రాలను తీసుకున్నారు. కేవలం గంటలోని 413 ఎకరాలకు సంబంధించిన భూ యజమానులు తమ భూమిని ల్యాండ్ పూలింగ్ కు ఇచ్చేందుకు అంగీకారం తెలుపుతూ ఫారం 1 ను మంత్రి నారాయణకు అందజేశారు. గ్రామంలో మొత్తం 1018 ఎకరాలుండగా వాటిలో 30% మొదటి గంటలోనే పూలింగ్ కు ఇవ్వడంపై రైతులకు మంత్రి నారాయణ ధన్యవాదాలు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ప్రవీణ్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు మంత్రి. సంక్రాంతి ముందుగానే వచ్చేసింది. రావాలి అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి క్షణం అందరం కూడా ఇంటికి వచ్చేస్తాం. అలాంటి విజయవాడ, గుంటూరు ఇలా చుట్టుపక్కల వివిధ ప్రాంతాల్లో చక్కటి పరిపాలన దృక్పథంతో ఆలోచనలతో ప్రజల కోసం అంకితమైనటువంటి నాయకులు చక్కటి కళాత్మక రూపాలతో అంతరంగ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రిగా పండుగలు వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలలో సంక్రాంతి అనగానే మన అందరికీ గుర్తొచ్చింది హరిదాసులు. చక్కటి హరిదాసుల స్వాగతంతో ప్రాచీన కాలం నుంచి కూడా మనకి హరిదాసుల గ్రామాలు నేరుగా వారు పండించినటువంటి ఫలాలను మన గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి సాధారణంగా సంక్రాంతికి నాయకులు సంక్రాంతికి సంబరాలలో
ఈ నియోజకవర్గం పీజీ వేడుకలకు స్వాగతం పలుకుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో పిఠాపురం ఒక చరిత్రను సృష్టించింది. తరతరాలు చెప్పుకునే విధంగా, ఇతర రాష్ట్రాలు చెప్పుకునే విధంగా పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ వినూత్నమైనటువంటి కార్యక్రమాలను నిరంతరం చేపడుతూ ప్రజలను చైతన్యపరుస్తూ ప్రజలకు సంక్షేమం, ఆరోగ్యం అన్ని రకాలుగా ఆర్థికంగా, సామాజికంగా ప్రతి ఒక్కరి యొక్క దృక్పథంతో ఇంత చక్కని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. మరి ఈ రోజు మనం సంక్రాంతి సంబరాల్లో భాగంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అభివృద్ధిపరమైనటువంటి ఉత్పత్తులను వాడటం ఎంతగానో ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కోదెల పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించేందుకు వేదిక సిద్ధంగా ఉంది. మనమందరం గౌరవనీయులు కోదెల పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ప్రాంగణం వద్దకు విచ్చేస్తూ ఉన్నారు. అందరం చెప్పుకుంటాం, ఈ సంక్రాంతికి మనతో పాటు సంక్రాంతి సెలబ్రేషన్స్ లో ఒక కుటుంబ సభ మన పిఠాపురం నియోజకవర్గం సాక్షిగా ఇలాంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వహిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పి హరిప్రసాద్ గారికి పీఠికాపురం సంక్రాంతి మహోత్సవ వేడుకలను జ్యోతి ప్రకాశనంతో ప్రారంభించవలసిందిగా ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు గౌరవనీయులు శ్రీ కోదెల పవన్ కళ్యాణ్ గారు మహోత్సవం, శంకుస్థాపన మహోత్సవం, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవ వేడుకల్లో ఈరోజు గౌరవ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ చైర్మన్ గారు డిసిసిబి కాకినాడ గౌరవ పాల్గొంటూ, అంతేకాకుండా ఈరోజు ఈ యొక్క పిఠాపురం డెవలప్మెంట్కి 185 కోట్లతో ఫౌండేషన్ వేయటం, $26 కోట్ల ఇనాగరేషన్స్ అంటే పనులు పూర్తి చేసి ఇనాగరేషన్ చేయడం ఈరోజు జరిగింది. అటు రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, అనేక పనులను ఈ విధంగా ఈరోజు వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ నా చేతుల మీద యాక్చువల్గా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వం ఎలా పరిపాలన చేసిందో, అరాచక పరిపాలన. గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పోయింది. అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి ఏర్పాటులో భాగస్వామ్యమై ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం జరిగింది. ప్రతిరోజు ఉదయం ఎవరిని అరెస్ట్ చేస్తారా, ఎవరిని జైల్లో పెడతారా, ఎవరిని పోలీస్ స్టేషన్ తీసుకుపోతారా, అదే ఉంటుంది. ఈరోజు ఎక్కడ లేదు.
ఈ రాష్ట్రం అంతా ప్రజలు చాలా ప్రశాంతంగా ఎవరి పనులు చేసుకుంటున్నారు, ఎవరి వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఎవరి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవనీయ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అటు కేంద్రం యొక్క సహాయంతో ప్రైమ్ మినిస్టర్ గారితో ఎప్పటికప్పుడు సంప్రదించి ఈ రాష్ట్రంలో అటు సంక్షేమాలు అభివృద్ధి ఈ రెండింటిని సమానంగా చూస్తూ రెండు కళ్ళుగా భావిస్తూ ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ కూటమి ఏదైతే చెప్పిందో 100% తప్పకుండా పెన్షన్స్ కావచ్చు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, అదేవిధంగా తల్లికి వందనం కావచ్చు, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కావచ్చు, రైతు సోదరులకు ఇస్తానన్న 20,000 కావచ్చు, తూచా తప్పకుండా చేశారు. ఇదంతా డబ్బులుండి కాదు, డబ్బులు లేవు, ఖజానా ఖాళీ, 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయింది ఆ ప్రభుత్వం. ఆ అప్పుంతా ఎవరు తీస్తున్నాం అంటే మనం తీరుస్తున్నాం, మీరు కట్టే ట్యాక్స్లతోనే తీరుస్తున్నాం. గత ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థను ఎలా నడిపే తెలియదు. ఒక 20,000 జీతం వస్తుంటే ఒక కుటుంబంలో ఆ ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ప్లాన్ చేసుకుంటారు. వచ్చిన డబ్బుల్లో ఇంటి బాడుగ అయితే కట్టాల్సింటే ఎంత, పాలవాడికి ఎంత, తిండికి ఎంత, పుస్తకాలకి ఎంత, పిల్లలకి చదువులకి ఎంత, కరెంటు బిల్లు ఎంత అని ముందే ప్లాన్ చేసుకుని ఖర్చు పెడతారు. కానీ గత ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థ నడపటం రాక చిన్న భిన్నం చేసి వెళ్ళిపోయింది. దానికి చిన్న ఎగ్జాంపుల్స్ 2 చెప్తాను. పవన్ కళ్యాణ్ గారి యొక్క శాఖలో జల జీవన్ అనేది కేంద్ర ప్రభుత్వం జల జీవన్ ప్రోగ్రాం కింద 25,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది. ఈ మంచినీళ్ళు ఇవ్వాలని, ప్రతి ఇంటికి కొళాయి ఇవ్వాలని, స్వచ్ఛమైన వాటర్ ఇవ్వాలని 25,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే అందులో కేవలం 400 కోట్ల ఖర్చు పెట్టి మీద వదిలేశారు. ఎందుకు వదిలేశారంటే 50% కేంద్రం ఇస్తుంది, 50% రాష్ట్రం ఇస్తుంది. 50% రాష్ట్రం ఇవ్వాల్సిన షేర్ ఇవ్వాల, మనీ అంతా డైవర్ట్ చేశారు. అదే 25,000 కోట్లతో గత ప్రభుత్వం పూర్తి చేస్తుంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చిండేది. ఇది ఒక ఉదాహరణ. మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కేంద్రాన్ని సంపాదించి ఈరోజు మొత్తాన్ని రివైవ్ చేసి ఎంతో వేగవంతంగా ప్రాజెక్టు ముందుకు తీసుకుపోతున్నారు. వారికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా శాఖ 2014-19లో నేను ఇదే శాఖ మంత్రిని. 2019 ఫిబ్రవరి నెలలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు శాంక్షన్ చేశాం. అది మున్సిపల్ ఏరియాలో తాగటానికి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరుకి 5,350 కోట్లు. 2019 ఫిబ్రవరి అంటే అది అవతల ఎలక్షన్లు వచ్చినాయి, ప్రభుత్వం మారింది. కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఇవ్వక 5,300 కోట్లు. అంతేకాకుండా ఈరోజు ఈ యొక్క పిఠాపురం డెవలప్మెంట్కి 185 కోట్లతో ఫౌండేషన్ వేయటం, 26 కోట్ల ఇనాగరేషన్స్ అంటే పనులు పూర్తి చేసి ఇనాగరేషన్ చేయడం ఈరోజు జరిగింది. అటు రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, అనేక పనులను ఈ విధంగా ఈరోజు వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ నా చేతుల మీద యాక్చువల్గా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వం ఎలా పరిపాలన చేసిందో, అరాచక పరిపాలన. గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పోయింది. అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిలో
కూటమి ఏర్పాటులో భాగస్వామ్యమై ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం జరిగింది. ప్రతిరోజు ఉదయం ఎవరిని అరెస్ట్ చేస్తారా, ఎవరిని జైల్లో పెడతారా, ఎవరిని పోలీస్ స్టేషన్ తీసుకుపోతారా, అదే ఉంది. ఈరోజు ఎక్కడ లేదు. ఈ రాష్ట్రం అంతా ప్రజలు చాలా ప్రశాంతంగా ఎవరి పనులు చేసుకుంటున్నారు, ఎవరి వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఎవరి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవనీయ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అటు కేంద్రం యొక్క సహాయంతో ప్రైమ్ మినిస్టర్ గారితో ఎప్పటికప్పుడు సంప్రదించి ఈ రాష్ట్రంలో అటు సంక్షేమాలు అభివృద్ధి ఈ రెండింటినీ సమానంగా చూస్తూ రెండు కళ్ళుగా భావిస్తూ ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ కూటమి ఏదైతే చెప్పిందో 100కి 100 తప్పకుండా పెన్షన్స్ కావచ్చు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, అదేవిధంగా తల్లికి వందనం కావచ్చు, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కావచ్చు, రైతు సోదరులకు స్థానంలో 20,000 కావచ్చు, తూచా తప్పకుండా చేశారు. ఇదంతా డబ్బులుండి కాదు, డబ్బులు లేవు, ఖజానా ఖాళీ. 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయింది ఆ ప్రభుత్వం. ఆ అప్పుంతా ఎవరు తీస్తున్నాం అంటే మనం తీస్తున్నాం, మీరు కట్టే ట్యాక్స్లతోనే తీరుస్తున్నాం. గత ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థను ఎలా నడిపే తెలియదు. ఒక 20,000 జీతం వస్తుంటే ఒక కుటుంబంలో ఆ ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ప్లాన్ చేసుకుంటారు. వచ్చిన డబ్బుల్లో ఇంటి బాడుగైతే కట్టాల్సి ఉంటే ఎంత, పాలవాడికి ఎంత, తిండికి ఎంత, పుస్తకాలకి ఎంత, పిల్లలకి చదువులకి ఎంత, కరెంటు బిల్లు ఎంత అని ముందే ప్లాన్ చేసుకుని ఖర్చు పెడతారు. కానీ గత ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థ నడపటం రాక చిన్న భిన్నం చేసి వెళ్ళిపోయింది. దానికి చిన్న ఎగ్జాంపుల్స్ 2 చెప్తాను. పవన్ కళ్యాణ్ గారి యొక్క శాఖలో జల జీవన్ అనేది కేంద్ర ప్రభుత్వం జల జీవన్ ప్రోగ్రాం కింద 25,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది. ఈ మంచినీళ్ళు ఇవ్వాలని, ప్రతి ఇంటికి కొడాయి ఇవ్వాలని, స్వచ్ఛమైన వాటర్ ఇవ్వాలని 25,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే అందులో కేవలం 400 కోట్ల ఖర్చు పెట్టి మీద వదిలేశారు. ఎందుకు వదిలేశారంటే 50% కేంద్రం ఇస్తుంది, 50% రాష్ట్రం ఇస్తుంది. 50% రాష్ట్రం ఇవ్వాల్సిన షేర్ ఇవ్వలా, మనీ అంతా డైవర్ట్ చేశారు. అదే 25,000 కోట్లతో గత ప్రభుత్వం పూర్తి చేస్తుంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ కనెక్షన్ వచ్చిండేది. ఇది ఒక ఉదాహరణ. మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కేంద్రాన్ని సంపాదించి ఈరోజు మొత్తాన్ని రివైజ్ చేసి ఎంతో వేగవంతంగా ప్రాజెక్టు ముందుకు తీసుకుపోతున్నారు. వారికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా శాఖ 2014-19లో నేను ఇదే శాఖ మంత్రిని. 2019 ఫిబ్రవరి నెలలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు శాంక్షన్ చేశాం. అది మున్సిపల్ ఏరియాలో తాగటానికి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరుకి 5,350 కోట్లు. 2019 ఫిబ్రవరి అంటే అది అవతల ఎలక్షన్లు వచ్చినాయి, ప్రభుత్వం మారింది. కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఇవ్వక 5,300 కోట్లు పోయింది. మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా కేంద్రాన్ని సంప్రదించి ఆ 5,350 కోట్లు తీసుకొచ్చాం, టెండర్లు పిలిచాం, వర్క్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే గత ప్రభుత్వానికి పరిపాలన చేయటం రాదు. అదేవిధంగా నా శాఖలో కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 కింద 8,500 కోట్లు శాంక్షన్ చేసి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే మ్యాచింగ్ ఇవ్వక అది కూడా పోయింది. స్వచ్ఛ భారత్ కింద 3,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఇస్తే 250 కోట్లు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే 150 కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సి ఉంటే అది పోయింది. ఇలా గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ ఎలా నడుపుతుందో తెలియదు. ఇవన్నీ చిన్న ఉదాహరణలు. మా శాఖలోనే కాదు, అన్ని శాఖల్లో ఇదే పరిస్థితి. అయితే ఈరోజు ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం రావటం,
అటు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభూతితోనూ, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు ఎప్పటికప్పుడు కేంద్రంతో సంప్రదించి గత ప్రభుత్వం చేసిన అవకతవకలన్నీ సర్దిద్ది ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చిందో 100% అటు సంక్షేమం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకుపోతామని, నా శాఖకు సంబంధించి మున్సిపల్ శాఖకు సంబంధించి పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఉన్న 2 మున్సిపాలిటీస్కి నా వంతు నేను చేయాల్సిన పూర్తి సహకారాలు చేస్తానని మరొకసారి తెలియజేస్తూ, ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చిన డిప్యూటీ సీఎం గారికి, అదేవిధంగా పిఠాపురం ప్రజలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మహోత్సవం, శంకుస్థాపన మహోత్సవం, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవ వేడుకల్లో ఈరోజు గౌరవ అడుగో వెనక కనపట్ల